అమెరికా తమ దగ్గర ఉన్న సీక్రెట్ యూఎఫ్ఓ అండ్ ఏలియన్స్ ఫైల్స్ అన్నిటినీ పబ్లిక్గా రివీల్ చేసింది. అందులో ఉన్న విషయాలు తెలిస్తే నిజం చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీ మైండ్లో అసలు ఏలియన్స్ ఉన్నాయా, ఉంటే అవి ఎక్కడ, అవి భూమిపైకి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచనలు ఉంటే వాటన్నిటికీ సమాధానమే ఈ వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏలియన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా ఒకసారి ఈ వీడియోను చూడండి. ఈ వీడియోను ఎవరో ర్యాండమ్ వ్యక్తి నార్మల్గా షూట్ చేసింది కాదు. అమెరికన్ నేవీకి చెందిన ఒక ఫైటర్ జెట్ ఆకాశంలో ఎగురుతూ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఇది. చూడండి, ఇందులో ఒక తెల్లటి ఆబ్జెక్ట్ ఎంత వేగంగా ట్రావెల్ చేస్తుందో. ఆ ఆబ్జెక్ట్కి ఎటువంటి ఇంజన్ లేదు, ఎటువంటి ఫిన్స్ లేవు, కేవలం సముద్రానికి కొన్ని అడుగుల ఎత్తులో సూపర్ ఫాస్ట్గా ఫ్లై చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ అమెరికాలోని మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్ కూడా పట్టుకోలేనంత వేగంగా ట్రావెల్ చేస్తుంది. ప్రజెంట్ ప్రపంచంలో మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ఈ అమెరికన్ ఫైటర్ జెట్స్. అవి కూడా ఈ ఆబ్జెక్ట్ని పట్టుకోలేకపోయాయంటే అవి ఎటువంటి టెక్నాలజీని వాడుతున్నాయో ఇమాజిన్ చేయండి. ఇక్కడితోనే అయిపోలేదు. ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్ని చూడండి. ఇవి నాసా అపోలో 12 మిషన్ చంద్రుడి పైన 1969లో ల్యాండ్ అయినప్పుడు తీసిన ఫోటోలు. అయితే ఆ సమయంలో ఫోటో తీసినప్పుడు ఆకాశంలో ఇదిగో ఈ విధంగా కొన్ని విచిత్రమైన ఆకారంలో మెరుస్తూ వస్తువులు కనిపించాయి. ఈ ఫోటోను చూసి ఏదో ఎడిట్ చేసిన ఫొటోస్ అనుకోకండి. సేమ్ ఫొటోస్ మీకు నాసా వెబ్సైట్లో ఉంటాయి. అలాగే వీటిని ఇప్పుడు అమెరికాకు చెందిన గవర్నమెంట్ స్వయంగా పెంటగాన్ ఆఫీస్ నుంచి రిలీజ్ చేసింది. ఒకసారి ఈ వీడియోను చూడండి. ఇందులో ఒక విచిత్రమైన 8 భుజాలు కలిగిన ఒక స్టార్ లాంటి షేప్ ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ఈ వీడియోలో దాదాపు 100 అడుగుల సైజులో సిలిండర్ ఆకారంలో ఉన్న ఒక వస్తువు ప్రజెంట్ మన ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్ కంటే అత్యంత వేగంగా ట్రావెల్ చేస్తూ కనిపించింది. ఈ వస్తువులు ఎంత పర్ఫెక్ట్గా ఎగురుతున్నాయంటే వాటి నుంచి ఎటువంటి పొగ రావట్లేదు, వాటికి సంబంధించిన ఇంజన్ కూడా కనిపించట్లేదు. అండ్ ఇవి మనకు తెలిసిన ఎటువంటి ఫిజిక్స్ లాని ఫాలో కావట్లేదు, అంతకు మించి ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్స్ చాలా ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో మన ఫైటర్ జెట్ని దాటేస్తున్నాయి. అలాగే ఇవి చాలా వేగంగా 90 డిగ్రీస్ టర్న్ని కూడా తీసుకోగలుగుతున్నాయి. అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పటికీ మనుషుల దగ్గర లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ని చూసి ఏదో ఎడిట్ చేసినవి అనుకోకండి. వీటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ స్వయంగా అమెరికన్ గవర్నమెంట్ వెబ్సైట్ది. మీరు చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ ఫైల్స్ని అమెరికా రివీల్ చేసి చాలా రోజులైంది, మీరు ఈ వీడియోని ఎందుకు లేట్గా చేస్తున్నారు అని. నేను ట్రంప్ మొదటగా ఈ ఫైల్స్ని రిలీజ్ చేసినప్పుడు ఇరాన్ యుద్ధంలో ఇతను ఫెయిల్ అవుతున్న తీరుని కప్పిపుచ్చడానికి, జనాల్ని వేరే వైపు డైవర్ట్ చేయడానికి ఈ పని చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇతను రిలీజ్ చేసిన ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ వెరీ జెన్యూన్ అండ్ నిజమైనవి. వీటి గురించి స్వయంగా అమెరికన్ నేవీ, ఆర్మీ, FBI, CIA చెందిన అఫీషియల్స్ కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళేం చెప్పారో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా US నేవీ ఫార్మర్ అడ్మిరల్ టిమ్ ఏలియన్స్ గురించి ట్రంప్ రిలీజ్ చేసిన ఈ ఫైల్స్ గురించి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను ఈ ఫైల్లో చూపించిన UFOలు ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఆ ఆబ్జెక్ట్స్ని, లివింగ్ థింగ్స్ని ఏలియన్స్ అని రెఫర్ చేయలేదు, వాటిని హయ్యర్ ఆర్డర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. ఈ అడ్మిరల్ ప్రకారం ఈ నాన్ హ్యూమన్ లివింగ్ బీయింగ్స్ ఎక్కడో అంతరిక్షం నుంచి వచ్చినవి కాదు, ఇవి మన భూమి మీదే సముద్రాల్లో ఉండి సముద్రాన్ని శాసించేవి అని చెప్పాడు. ఈ టాపిక్ పైన అనేక ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. డూ ఏలియన్ రూల్స్ ఎర్త్ ఓషియన్, రిటైర్డ్ US నేవీ అడ్మిరల్ మేక్ ఎక్స్ప్లోజివ్ UFO క్లెయిమ్. అందరికన్నా ముందు ఈ ఫాక్స్ న్యూస్ ఈ విషయాన్ని కవర్ చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు. రిటైర్డ్ నేవీ అడ్మిరల్ మేక్స్ బాంబ్ షెల్ క్లెయిమ్ అబౌట్ UFO అండ్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కంట్రోలింగ్ దెమ్. నేను ఈ న్యూస్ని చాలా సీరియస్గా ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ స్టేట్మెంట్ని ఎవరైనా ఒక జర్నలిస్ట్ ఆర్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ చెప్పి ఉంటే నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ అమెరికన్ నేవీ అడ్మిరల్, ప్రజెంట్ ప్రపంచంలో మోస్ట్ స్ట్రాంగెస్ట్ నేవీ ఏదైనా ఉంది అంటే అది స్టిల్ అమెరికన్ నేవీని. ఆ నేవీ అధికారి అడ్మిరల్ ఈ మాట చెప్పడంతో నిజంగా ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇతని మాటలు విన్నాక నాకు కూడా బహుశా ఇది నిజం కావచ్చు అనే అనుమానం కలిగి దీనిపైన డీప్గా రీసెర్చ్ చేశాను. ఇతను చెప్పిన విషయం గురించి మీరు కొద్దిగా ఆలోచించినా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, మన ఎర్త్ మొత్తం పైన కేవలం
21% మాత్రమే భూమి ఉంది. మిగతా 79% సముద్రమే ఉంది. 21% భూమిపై ఉన్న మనమే ఇంతగా అడ్వాన్స్ అయ్యాము అంటే 79% ఓషియన్లో జీవులు ఇంకెంత అడ్వాన్స్ అవుతాయి. మనకు తెలియని జీవులు, మనకన్నా హై టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ సాధించిన జీవులు ఈ సముద్రంలో ఉండే అవకాశం లేకపోలేదు. దీన్ని కంప్లీట్గా రాంగ్ అని కూడా చెప్పలేము. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ప్రజెంట్ మనకు చంద్రుడి ఉపరితలం పైన ఏముందో, చంద్రుడి ఏ ప్రాంతంలో ఎటువంటి పర్వతాలు ఉన్నాయి, రాక్స్ ఉన్నాయో క్లియర్గా తెలుసు. అలాగే మార్స్ గ్రహానికి సంబంధించిన మ్యాప్ని కూడా మనం క్రియేట్ చేయగలిగాం. మార్స్ పైన అత్యంత ఎత్తైన పర్వతం ఏదో కూడా మనకు క్లియర్గా తెలుసు. కానీ మన భూమిపై ఉన్న సముద్రాల్లో ఏముందో మనం ఇప్పటి వరకు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పటి వరకు మానవుడు కేవలం 5% సముద్రాల్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. మిగతా 95% స్టిల్ అన్ఎక్స్ప్లోర్డ్గా ఉంది. అంటే అక్కడ ఏముంది, ఈ సముద్రం లోపల ఏం జరుగుతుందో మనకు నిజంగా తెలియదు. అందుకే ఈ రిటైర్డ్ అడ్మిరల్ చెప్పేది ఏమిటంటే, వీటిని మీరు ఏలియన్స్ అనుకోకండి. ఏలియన్స్ అంటే మన భూమి మీద కాకుండా బయట వేరే గ్రహం నుంచి వచ్చిన జీవులు అని అర్థం. వీటిని మనం 100% స్పేస్ నుంచి వచ్చాయని చెప్పలేము. ఆకాశంలో మనకు చాలా శాటిలైట్స్ ఉన్నాయి. మనం అంతరిక్షంలో ఎంతగానో ఎక్స్ప్లోర్ చేశాము. అక్కడ ఎక్కడా కనిపించనివి కేవలం సముద్ర ఉపరితలం పైన సముద్రాలు ఉన్న ఏరియాలోనే ఎందుకు కనిపిస్తున్నాయి? కాబట్టి బహుశా ఇవి భూమిపైనే ఉండొచ్చు. మనకు తెలియని ప్రపంచం సముద్రం లోపల ఉండవచ్చు. ఆ ప్రపంచంలోని జీవులు మనకన్నా అడ్వాన్స్గా ఉండవచ్చు. అందుకే మనకు ఈ యూఎఫ్ఓలు కనిపిస్తున్నాయి. అవి కూడా మన దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే ఎంతో అడ్వాన్స్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, గంటకు 10,000 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తున్న ఒక వస్తువు ఒక్కసారిగా 90 డిగ్రీస్లో టర్న్ తీసుకోగలదా? మనం 50-60 స్పీడ్లో కూడా ఆ టర్న్ తీసుకోలేము. కానీ 10,000 కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తున్న ఈ యూఎఫ్ఓలు అలాంటి టర్న్ని తీసుకుంటున్నాయి అంటే అది మామూలు టెక్నాలజీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ ఇరాన్ యుద్ధంలో తన ఫెయిల్యూర్ని దాచడానికి, జనాల్ని యుద్ధం టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ యూఎఫ్ఓ ఫైల్స్ని రిలీజ్ చేసి ఉంటాడు. కానీ ఇందులో ఇతను అబద్ధాన్ని రిలీజ్ చేయలేదు. అమెరికా ఈ యూఎఫ్ఓ ఫైల్స్ని రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1 బిలియన్ 100 కోట్ల మంది ఈ ఫైల్స్ని విజిట్ చేశారు అంట. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. కేవలం 12 గంటల్లోనే 340 మిలియన్స్ మంది ఈ లింక్ పైన క్లిక్ చేసి అందులో ఉన్న ఏలియన్ ఫైల్స్ని చూశారు. ప్రజెంట్ అమెరికన్ మీడియా చెప్పేది ఏమిటంటే, గత 50-60 సంవత్సరాల నుంచి ఏలియన్స్కి సంబంధించిన ఇదిగో ఇలాంటి షిప్పులు భూమిపైన క్రాష్ అయినట్టుగా అనేక వార్తలు రిపోర్ట్ అయ్యాయి. కానీ వాటిని అమెరికన్ గవర్నమెంట్ బయటికి రానివ్వలేదు. ఇప్పుడు ట్రంప్ వీటన్నిటిని రిలీజ్ చేశాడు. అలా క్రాష్ అయిన షిప్పుల నుంచి ఏలియన్స్ని కూడా అమెరికన్ CIA ఏజెంట్స్ పట్టుకున్నట్టు, వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చెబుతూ చాలామంది CIAలో పనిచేసే అధికారులే రివీల్ చేశారు. అమెరికన్ మీడియా రిపోర్ట్ ప్రకారం, సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం ఏలియన్స్ మొత్తం 4 రకాలు ఉంటారు. నంబర్ 1 గ్రేస్, అంటే వాళ్ళు చూడడానికి ఇదిగో ఈ విధంగా పెద్ద తలతో ఉంటారు, విచిత్రమైన చర్మంతో ఉంటారు. నంబర్ 2 నార్డిక్స్, వీళ్ళు చూడడానికి మనుషుల్లాగా లాంగ్ హెయిర్తో ఉంటారు, కానీ మనుషులు కాదు. నెంబర్ 3 ఇన్సెక్టాయిడ్స్, అంటే పురుగుల్లాగా ఉంటారు, కానీ పెద్ద సైజులో ఉంటారు. నెంబర్ 4 రెప్టీలియన్స్, అంటే బల్లుల్లాగా చర్మం కలిగి ఇదిగో ఈ విధంగా ఉంటారు. సో వీళ్ళంతా కూడా మన మనుషుల కంటే ఎంతో అడ్వాన్స్ సివిలైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మనకంటే టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు. ఇన్ని రోజులు మనం ఇలాంటి వీడియోస్ కనిపిస్తే ఇది ఫేక్ అని లేదా ఎడిట్ చేసిన వీడియో అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ప్రజెంట్ మన దగ్గర యూఎఫ్ఓలు నిజంగా ఉన్నాయి అని ప్రూవ్ చేసి అనేక వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోస్ని రికార్డ్ చేసింది సాధారణమైన వ్యక్తులు కాదు. అమెరికన్ నేవీలో, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే పైలట్లు విమానాల్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉపయోగించి వీటిని క్యాప్చర్ చేశారు. కాబట్టి వీటిని రాంగ్ అని చెప్పడానికి అవకాశమే లేదు. కానీ ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, ఈ యూఎఫ్ఓలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఇవి అంత వేగంగా ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నాయి అండ్ అవి చివరికి ఎక్కడికి మాయమవుతున్నాయి? ఒకవేళ ఇవి స్పేస్ నుంచి వస్తే ఇవి మన శాటిలైట్స్కి ఎక్కడో అక్కడ కనిపించాలి కదా, అలా ఎందుకు కనిపించట్లేదు? అందుకే వీటిని మనం ఏలియన్స్ అనలేము. బహుశా ఇవి భూమిపైన సముద్రం లోపట ఉండి ఎవాల్వ్ అయిన జీవులు కావచ్చు అని ఈ అడ్మిరల్ చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మానవుడు చంద్రుడిపైకి వెళ్ళాడు, మార్స్ పైకి శాటిలైట్స్ని, ల్యాండర్స్ని పంపి ఆ గ్రహం మొత్తాన్ని స్కాన్ చేశాడు.
కానీ భూమిపై ఉన్న సముద్రాల్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాడు. నిజం చెప్పాలంటే మనం దాన్ని స్టార్ట్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు కేవలం 5% ఓషన్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయబడ్డాయి. అంటే మీరు ఇమాజిన్ చేయండి మన సముద్రాల్లో ఇంకా ఎన్ని విచిత్రాలు వింతలు దాగి ఉన్నాయో కదా. అయితే ఒకవేళ మన భూమిపైకి ఏలియన్స్ వచ్చినా, సముద్రంలో ఏలియన్స్ ఉన్నా మొదటగా తెలిసే వ్యక్తి ఇలాన్ మాస్క్. ఎందుకంటే ఇలాన్ మాస్క్ అంతరిక్షంలో వేల శాటిలైట్స్ని ఇన్స్టాల్ చేశాడు. అండ్ ప్రజెంట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ విషయంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ స్పేస్ ఎక్స్. అయితే ఇతను యూఎఫ్ఓ వీడియోస్ గురించి, ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడో తెలుసా? ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. ఇతను చెప్తున్నాడు, ఒకవేళ ఏలియన్స్ నిజంగా ఉంటే ముందు నాకు తెలిసేది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మేము చాలా ముందున్నాము. ఇప్పటి వరకు అవి ఉన్నట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. భూమిపైన ఉన్నాయి అంటే నేను నమ్మను అని చెప్తున్నాడు. Where are the aliens? And I think if anyone would know about aliens on Earth, it would probably be me. అయితే ఇతని వీడియో కామెంట్లో ప్రజలు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని రేజ్ చేశారు. అమెరికాకు చెందిన నేవీ అఫీషియల్స్, సిఐఏ ఏజెంట్లు చాలా ప్రొఫెషనల్ లెవెల్లో వీడియోస్ని, ఫొటోస్ని రిలీజ్ చేసి ఇదిగో ఇలాంటి ఆబ్జెక్ట్లు కనిపిస్తున్నాయి, మన హ్యూమన్స్ కంటే వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని చెప్తుంటే ప్రపంచంలోని మోస్ట్ రిచెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ పర్సన్ దీన్ని రిజెక్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. కొంపదీసి ఈ ఇలాన్ మాస్క్ కూడా ఏలియనే కావచ్చు అని ప్రజలు కామెంట్లు ఎక్కువగా రాస్తున్నారు. ఎందుకంటే ఇతను ప్రజెంట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. ఇతని నెట్వర్క్ దాదాపు $850 బిలియన్ వరకు ఉంది. ఇంత డబ్బును ఒకే జనరేషన్లో సంపాదించవచ్చు అని ఎవరు నమ్మలేదు. కానీ ఇతను చేసి చూపించాడు. అండ్ ప్రజెంట్ ఇతను దాదాపు 4 నుంచి 5 కంపెనీస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. అండ్ ఆ కంపెనీస్ కూడా వేరే లెవెల్ టెక్నాలజీ పైన పనిచేస్తున్నాయి. అండ్ అన్ని కంపెనీలు బెస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నాయి. ఒకే వ్యక్తి ఇన్ని కంపెనీస్ని ఇలా టాప్ పొజిషన్లో నడిపించడం అంత ఈజీ కాదు. అందుకే ఇతన్ని చాలామంది ఏలియన్ అని రెఫర్ చేస్తారు. అందుకే చాలామంది కమెంట్స్లో ఇతను కూడా ఏలియనే కావచ్చు అని చెప్తున్నారు. ఎనీవే, ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? యూఎఫ్ఓలు నిజంగా ఉన్నాయి అని ఇంత క్లియర్గా అమెరికన్ నేవీ వీడియోస్ని, ఫొటోస్ని రిలీజ్ చేస్తుంటే మీరు వీటిని నమ్ముతున్నారా? మీ ప్రకారం ఇవి అంతరిక్షం నుంచి వచ్చిన ఏలియన్సా, లేదా ఇవి సముద్రంలోనే మనకు తెలియకుండా జీవిస్తున్న మోస్ట్ అడ్వాన్స్ జీవులా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.